మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యవాదిగా అనేక ఉద్యమాలు నిర్వహించిన అడుచుమిల్లి జయప్రకాష్ గారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం జయప్రకాష్ గారు. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మీరు రాష్ట్ర రాజకీయాల్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అంటే సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లడంలో మీరు కూడా కీలకంగా వ్యవహరించారు. అంటే మీరు లగడపాటి రాజగోపాల్ గారు. కానీ మీ ఉద్యమం సక్సెస్ కాలేదు, తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత మీరు పెద్దగా యాక్టివ్గా ఉన్నట్లేదు. కారణం ఏమంటారు? ఒకేసారి ఈ రాష్ట్రం విడిపోయింది అనుకున్న దీనప్పుడు మేము దాన్ని జీర్ణించుకోలేక, ఆ షాక్ నుంచి తేరుకోలేక, ఇక రాజకీయాలు అనవసరం, ఇటువంటి వాళ్ళు ఈ దేశాన్ని నడిపితే, ఈ నాయకత్వాలు ముఖ్యంగా సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఈ నడిపితే ఇక రాజకీయాల్లో ఉండటం దండగా. అంటే బీజేపీ కూడా రెండు కూడా వాళ్ళు ఇచ్చేశారు, మోసం చేశారు తెలుగు ప్రజల్ని. అది అందుకని నేను ఇన్యాక్టివ్ అయిపోయాను. అంటే నేను అనుకోవటం ఏంటంటే ప్రజల్లో లేనటువంటి భావన, ప్రజల్లో లేనటువంటి సెంటిమెంటు, అంటే తెలుగువారు కలిసి ఉండాలి అనేటువంటి లేని ఉద్యమాన్ని మీరు కృత్రిమంగా, మీరు లగడపాటి రాజగోపాల్ గారు తదితరులు కృత్రిమంగా ఒకటి సృష్టించి అది సక్సెస్ కాకపోవడంతో మీరు వెనక్కి తగ్గారా? ఇది పూర్తిగా అబద్ధం అండి. ఎందుకంటే ప్రజల్లో లేనిది అంటూ లేదు. ఎందుకంటే దానికి ఒక్క ఉదాహరణ అండి. ఆ రోజుల్లో శ్రీకృష్ణ కమిటీ మొత్తం ప్రతి జిల్లాలోనూ అన్ని చాలా వెనుకబడి జిల్లాకు ఒక 2-3 గ్రామాలు పర్యటించింది. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు మా ఊరి నుంచి ఇంతమంది హైదరాబాద్లో ఉండారు, మా ఊరి నుంచి ఇంతమంది హైదరాబాద్లో ఉండారు, మాకు నీళ్లు కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని గిరిజనులతో సహా హరిజన గిరిజన అందరూ సమైక్య రాష్ట్రం ఉండాలనే కోరుకున్నారండి. ఇది అంటే ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర అంటే రాయలసీమ, కోస్తాంధ్ర. కానీ అంటే ఒక భావన అంటే ఇది నేను ఎట్లా చెప్పగలనంటే, నేను ఆ రోజుల్లో ఈనాడు, సాక్షి, జ్యోతి, లోకల్ ఎడిషన్స్ అన్నీ కలెక్ట్ చేసి, అంటే నెట్లో కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ప్రతి దాంట్లోనూ అదే ఉందండి. అంటే ప్రజల్లో నిజంగా ఆ సెంటిమెంట్ ఉంటే, కలిసి ఉండాలి అనేటువంటి ఉంటే, మీరు మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఎందుకు అంటే వాటర్ డౌన్ అయిపోయింది, అంటే నీరు గారిపోయింది అంటారు? అంటే ఇది ఒక భావన అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉందండి. హైదరాబాద్లో ఉంది, సమైక్యమే కోరుకున్నారు. కానీ ఇక్కడ భయపడి వాళ్ళు చేసిన దీనికి అసలు తెలంగాణ ప్రజల్లో కూడా సమైక్యమే ఎక్కువ ఉందండి. కానీ డిసెంబర్ 9, 2009 చిదంబరం ప్రకటన రాకముందు వేరు, తర్వాత వేరు. అక్కడ అదొక తేడా ఉందండి. ఆ డిసెంబర్ 9, 2009లో ఆ చిదంబరం చేసిన ప్రకటనతో ఉద్యమం మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ అది వాయిదా పట్టడం, తర్వాత శ్రీకృష్ణ కమిటీ వేయటం, ఇవన్నీ చేసేటప్పటికి మా నోటిగాడు కూడలాక్కున్నారు అనే దాని మీద ఇక్కడ ఉద్యమం ఉధృతమైంది. కానీ అంతకుముందు అంత ప్రత్యేక ఉద్యమం అనేది అంతకుముందు చాలామంది ట్రై చేశారండి. అంతకుముందు ఇంద్రారెడ్డి చేశాడు, జానారెడ్డి, వీళ్ళందరూ చేశారు, చెన్నారెడ్డి గారు చేశారు, చాలామంది చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం. కానీ ఎక్కడ సక్సెస్ అవ్వాల. అంటే నేను అనేది అంటే చెన్నారెడ్డి ఉద్యమం వేరు, మిగతా ఏంది అసలు సక్సెస్ అవ్వాల. అంటే మీరు ఎవరైతే సమైక్యవాదులుగా ముద్రపడ్డారో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యునైటెడ్గా ఉండాలి అనేటువంటి ఉద్యమం వెనక కొన్ని అంటే స్వార్థపర కారణాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాదు అంటే వెళ్ళిపోతున్నది తెలంగాణకి, హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాదుతో ముడిపడి ఉన్నది కాబట్టే సమైక్యవాదం అనేటువంటిది లేపారు. దానికి అప్పుడు ఉన్నటువంటి మన లగడపాటి రాజగోపాల్ గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇది ఒక ఫైనాన్స్ చేసి ఒక ఉద్యమాన్ని లేపారు. అందుకనే అది పెద్దగా సక్సెస్ కాలేదు అనేటువంటి భావన కూడా ఉన్నది. అది కూడా వాస్తవ విరుద్ధం అండి. అసలు లగడపాటి రాజగోపాల్ గారికి ఇక్కడే ఆస్తులు లేవు, ఒక ఇల్లు ఉంది అంతవరకే. మా వరకు అయితే అసలు ఇక్కడ లేదు, అక్కడ లేవు అనుకోండి పెద్ద ఆస్తులు అనేది. అది అన్నీ అది వీళ్ళు సృష్టించిందే కానీ ఇది లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎందుకు కోపం వచ్చింది, ఎందుకని ఆ ఉద్యమం వచ్చిందంటే కోస్తా ఆంధ్ర రాయలసీమలో
వీళ్ళు మేము వెనకబడ్డాం అన్ని అబద్ధాలు చెప్పి ఆంధ్రుల్ని తిట్టి వాళ్ళు ఉద్యమాన్ని పోషించుకున్నారు, ద్వేషాన్ని రగిలించి అట్లా ముందుకు వెళ్ళారు. అంటే మీరు కానివ్వండి, సమైక్యవాదులు కానివ్వండి, అప్పుడు చేసినటువంటి ప్రచారం ఏంటంటే రాష్ట్రం విడిపోతే తెలంగాణలో ఎవరైతే సెటిల్ అయ్యారో అక్కడ ఉండే ఆంధ్ర ప్రాంతవాసులు, ముఖ్యంగా హైదరాబాదు వాళ్ళకి రక్షణ ఉండదు, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అనేటువంటి వాదన కూడా తీసుకొచ్చారు. కానీ మనం గత 2 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. కాబట్టి ఆ రోజు ఏదైతే ప్రజల్లో తీసుకెళ్లారో, భయపెట్టారో, అదంతా ఇవాళ పూర్తి అవాస్తవం అనేటువంటిది తేలింది కదా. ఆ వాదన అయితే మేము చెప్పలేదండి, జనంగా వచ్చేసింది, అది జనరల్గా వచ్చింది. కానీ వాదన అయితే నాయకులుగా ఎవరూ చెప్పలే. ఇక్కడ హైదరాబాద్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఎవరూ చెప్పలేదు. అది లేదండి, అది జరగలేదు అసలు. నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని, మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.